హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని, బాగుండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసుకుందాం. సంతోషంగా ఉండాలి, హెల్దీ వెజిటేబుల్స్ తినాలండి. ఉన్న చిన్న స్థలంలోనైనా మిద్దె తోటలు పెంచుకోండి, లేదా పెరటి తోటలు పెంచుకోండి. మన ఆహారం మనం పండించుకోవడంలో ఉండే ఆనందమే వేరండి. తప్పకుండా ప్రయత్నం చేయండి ఉన్న కొంచెం స్థలంలో. అయితే ఈ మధ్యనే ఒకరు మెసేజ్ పెట్టారు, అంటే మాకు చాలా తక్కువ స్థలం ఉంది, ఓన్లీ పెరుగు బకెట్లు మాత్రమే పెట్టగలుగుతున్నాం, అందులో నాకు ఫ్రూట్ ప్లాంట్స్ పెంచుకోవాలని చాలా ఇష్టము, ఏం పెట్టాలి, ఎటువంటివి పెట్టాలి అని అడిగారు. అది ఈరోజు మీకు షేర్ చేయబోతున్నా అండి. ఇక్కడ చూసారా, అంజీరు, చక్కగా అంజీరు చిన్న బకెట్లో పెట్టాను నేను కూడా. చూడండి, ఈ బకెట్లో అంజీర్ పెట్టుకోవచ్చు, మల్బరీ పెట్టుకోవచ్చు, జామ చెట్లు పెట్టుకోవచ్చు, తర్వాత స్టార్ ఫ్రూట్ పెట్టవచ్చు, సపోటా పెట్టవచ్చు. ఇవన్నీ ఎదుగుతాయండి. పెయింట్ బకెట్లో కానీ పెరుగు బకెట్లో కానీ ఇవన్నీ మొక్కలు పెట్టుకోవచ్చు. హాయిగా పెంచుకోండి, ఏ ఫ్రూట్ ప్లాంట్ అయినా పెంచుకోవచ్చు. కాకపోతే మరి పెద్ద మొక్కలు, మామిడి ఇలాంటివి మాత్రం పెంచలేము. పెరుగు బకెట్లో కానీ పెయింట్ బకెట్లో కానీ ఈజీగా గ్రో అయ్యేటువంటి చిన్న చిన్న ఫ్రూట్ ప్లాంట్స్ పెంచుకోవచ్చు అండి. మల్బరీ చెప్పాను కదా, ఈ అంజీరు, తర్వాత సపోటా, కరివేపాకు మొక్కలు ఇలా పెట్టుకోవచ్చండి. ఓకే, ఈరోజు అయితే ఫ్రూట్ హార్వెస్ట్ ఉంది. తర్వాత మన మిద్దె తోట కొంచెం మార్పులు చేర్పులు జరుగుతుందండి. ఒక 4-5 years అవుతుంది మనం స్టార్ట్ చేసుకొని మిద్దె తోటను. నేను ఇదివరకు స్టాండ్స్ లేకుండా ఇలా చెక్కలు వేసి అన్ని పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ చెక్కలు చీకిపోతూ ఉన్నాయి, కాబట్టి నేను ఇప్పుడు స్టాండ్స్ తెప్పించి పెడుతున్నా అండి. మీకు త్వరలో నేను ఎక్కడి నుండి స్టాండ్స్ తెప్పిస్తున్నాను, రేట్స్ ఎంత, క్వాలిటీ ఎంత, షాప్ ఏంటి, పూర్తి వివరాలతో కూడిన వీడియో నేను మీకు షేర్ చేస్తా. అతి త్వరలో షేర్ చేస్తా అండి. వాళ్ళ నంబర్ ఇస్తాను, వాళ్ళ షాప్ నంబర్ ఇస్తాను, తర్వాత పూర్తి డీటెయిల్స్ అనేటి నేను మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే ముందు మనం ఆ ప్రోడక్ట్స్ చూసిన తర్వాత నేను మీకు షేర్ చేస్తా అండి. తప్పకుండా నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. మనం కరీంనగర్లో ఉన్నాం, ఇంత దూరం మనకి ఇక్కడ అన్ని అనుకూలంగా దొరకట్లేదు, మరి ఎక్కడి నుండి తెప్పించుకోవాలి ఏంటి అనేది పూర్తి వీడియో నేను షేర్ చేస్తా అండి. ఈ మొక్క చూడండి, చక్కగా పండ్లు పండి రాలిపోతున్నాయండి, స్వీట్ లైమ్. ఇవి చూడండి, ఇది చిన్న టబ్లో పెట్టాను నేను, 100 rupees టబ్లో పెట్టాను. ఇది కూడా మనము బకెట్లో పెట్టుకోవచ్చండి. దీనికి కూడా పెద్ద కంటైనర్ అవసరం ఉండదు, బకెట్లో కూడా మనం పెంచుకోవచ్చు. చూసారా, ఇట్లాంటి రేర్ ఫ్రూట్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు మార్కెట్లో దొరకని రేర్ ఫ్రూట్స్ మనం మిద్దె తోటలో పెంచుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇంకొకటి అంటే వాటర్ యాపిల్ కూడా పెట్టుకోవచ్చు మనము. వాటర్ యాపిల్ కూడా చిన్న బకెట్లలో పెట్టుకోవచ్చు అండి, 100 rupees టబ్లో పెట్టుకోవచ్చు. చూడండి ఎన్ని స్వీట్ లైమ్స్ వచ్చినాయో. ఇక్కడ దొరుకుతున్నాయండి, తిమ్మాపూర్ దగ్గర నర్సరీలో ఈ మొక్క తెచ్చాను నేను. ఇక్కడే దొరికింది నాకు, కాబట్టి ఇక్కడ నర్సరీలో ట్రై చేయండి. మీకు ఎవరికైనా కావాలంటే కరీంనగర్ లోకల్లో ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చండి. చూసారా, రేర్ ఫ్రూట్స్ ఈరోజు మనం హార్వెస్ట్ చేస్తున్నాం. వెజిటేబుల్స్తో పాటు ఇవి కూడా అండి. ఈరోజు సపోటా కూడా చాలా ఉన్నాయి, సపోటా కూడా కట్ చేసుకుందాం ఈరోజు. ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి, బెండకాయలు కట్ చేస్తా. బెండ చెట్లు అయితే మంచిగా వచ్చినాయి. ఇప్పుడు అన్ని కొత్త విత్తనాలు వేసినా అండి. తోట చూడండి, అంత గడ్డి తీసేసి కలుపు తీసేసి అన్ని కొత్త విత్తనాలు వేసినాను. చక్కగా హెల్దీగా వస్తున్నాయి మొక్కలన్నీ. టమాటాలు కూడా వస్తున్నాయండి ఈ ఎండలకి, చూసిండ్రా. గోర్చిక్కులు, ఇదిగో గోర్చిక్కులు కూడా వస్తున్నాయి, హార్వెస్ట్లు అవుతున్నాయి. మంచిగా చక్కగా అరగించడం కూడా అవుతుందండి. ఇప్పుడే అంటే స్టార్ట్ అయ్యాయి గోర్చిక్కులు, చక్కగా ఎదుగుతున్నాయి మొక్కలు కూడా. లేతగా ఉన్నప్పుడు తెంపేసుకోవాలండి.
ఇక్కడ చూసారా, ఇది మల్లె చెట్టు. ఇయర్ అంతా పూస్తూనే ఉంటదండి, మంచి స్మెల్ ఉంటది. ఇయర్ అంతా పూలు వస్తాయండి, సీజన్ తో సంబంధం లేదు. ఈ చెట్టు నర్సరీలో తెచ్చాను, చాలా బాగుంది ఈ మొక్క అయితే. సపోటా కట్ చేస్తున్నా అండి. చక్కగా పండిపోయింది. ఇది చెట్టు మీద పండింది చూడండి. ఒకటి అంకుల్కి ఇద్దాం, ఒకటి మనం తిందాం. సూపర్గా ఉందండి, ఎంత స్వీట్ ఉందంటే అసలు బయట వాటికి వీటికి చాలా తేడా ఉంటుందండి. మనం పండించిన ఆర్గానిక్గా పండించిన కూరగాయలకు బయట కొన్న వాటికి చాలా తేడా ఉంటుంది. చాలా స్వీట్గా ఉందండి. చిన్నగా ఉన్నాయి కానీ ఇది చాలా స్వీట్గా ఉన్నాయండి. ఈ క్లాత్ లో వేద్దాము, ఎందుకంటే పాలు వస్తున్నాయి. ఒకసారి దీంతో తుడిచిన తర్వాత బుట్టలో వేసుకుందాం మనం. ఇది అంటే ఈ పండ్లు తెంపడం అయిపోయిన తర్వాత చక్కగా ప్రూనింగ్ కూడా చేయాలి. కొమ్మలు బాగా వచ్చేసినాయి పెద్ద పెద్దగా. ఎన్ని పండ్లు వస్తున్నాయి చూసిండ్రా, కాయలు. వీటిని చక్కగా ఒక క్లాత్ లో చుట్టేసి కవర్ లో పెట్టి ఒక పక్కన పెట్టేస్తే అన్ని పండుతాయండి. ఈసారి ఎక్కువ కాసింది చెట్టు. చెట్టు మీద పండిపోతున్నాయండి. పెద్దగా అయితే ఏమో అని ఉంచితే పెద్దగా కావట్లేదు, చెట్టు మీద పండ్లు అవుతున్నాయి. అందుకే నేను హార్వెస్ట్ చేసేస్తున్నా. పిల్లలకైతే ఎంత సంతోషమో ఇప్పుడు, పుష్కలమైన సపోటా పండ్లు ఇప్పుడు. ఇది అంతా గమ్ లాగా వచ్చేస్తుందండి. ఇది ఇక్కడ బండలు ఉన్నాయి. చూడండి, ఒక 50 వరకు వచ్చినాయి కాయలు. ఇది బెండకాయ కట్ చేసుకుందాం. ఇక్కడ తోటకూర అయితే చాలా ఉందండి. ఇదిగో ఇక్కడ చూడండి, తోటకూర ఎంత ఉంది, పుష్కలంగా ఉంది తోటకూర. ఇదిగోండి, ఇక్కడ కూడా బెండకాయలు ఉన్నాయండి.
పక్షుల అరుపులు అయితే ఇక తోటకు వస్తే అసలు కిందికి దిగబుద్ధి కాదండి. అరుస్తూనే ఉంటాయి, వచ్చి హాయి చెప్పినట్టే ఉంటదండి. ఇదిగోండి ఇక్కడ బెండకాయలు ఉన్నాయి, కట్ చేస్తున్నా. బెండకాయలు అయితే బాగానే వస్తున్నాయండి. ఈ రోజు కూడా మనది బెండకాయ కర్రీనే. ఇక్కడ ఒక టమాటా ఉంది. ఇక మొత్తం తోటకూరనే అండి. ఇక ఇక్కడ తోటకూర ఉందండి. ఇక్కడ కూడా చిన్నది అదే మొలిసింది, కొంచెం పెద్ద అయిన తర్వాత కట్ చేసుకుందాం. ఉల్లికాడలు ఇదిగోండి. నేను మళ్ళీ సీడ్స్ వేసినా మళ్ళీ మొక్కలు ఎదుగుతున్నాయి. బెండ మొక్కలు గోర్చిక్కుడు వేసిన అండి, అవి మళ్ళీ ఎదుగుతున్నాయి. తర్వాత మొన్న నేను నారు తెచ్చానండి. ఇక్కడ చూడండి, నారు నాటు పెట్టిన కుండీలలో. వంకాయను టమాటా మిర్చి తెచ్చిపెట్టిన అండి. ఇక్కడ మనకు నారు పోసుకునే పని లేదు. కరీంనగర్లో తిమ్మాపూర్ దగ్గర కూరగాయల నారు దొరుకుతుందండి. 1 రూపీకి ఒక మొక్క. చక్కగా తెచ్చుకొని నాటు పెట్టుకోవడమే. మంచి వెరైటీస్ ఉంటాయి. ఇంకా బెటర్ అండి. అది మనకు ఒక 30 డేస్ అట్లా సేవ్ అయినట్టే. కాబట్టి నేను ఎక్కువ నారు పోయకుండా ఈ మధ్యన మొక్కలు తెచ్చి నాటుకుంటున్నా. ఇక్కడ బెండకాయలు ఉన్నాయి, గోర్చిక్కుడు కూడా ఉందండి. ఇదిగో ఇంకా పూత చాలా వస్తుందండి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇది కొత్త పూత స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా తోటకూర ఉంది. తోటకూర ఉందండి, ఇంకా కట్ చేయాలి. చీకటి అవుతుంది, లైట్ పోతుంది కాబట్టి వీడియో ఇప్పటితో స్టాప్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకే అండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.